వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నిన్న మార్కెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా లాభాలతోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ కూడా లాభాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 26,394 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. అండ్ ఇవాళ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి? బేసిక్గా జీడిపి, మన ఇండియా జీడిపి వృద్ధి గణాంకాలు కావచ్చు, అలాగే ఒపెక్ దేశాల నిర్ణయం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇవాళ మన మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి సెక్టార్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది, అవకాశం ఉందో మనం అనలిస్ట్ అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. రైట్, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ ఈవెంట్స్ ఎఫెక్ట్ చేస్తాయి? సో నిన్న చూసాం మన మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా ఫాలో అయ్యాయి. మనం నిన్న దాదాపు 80-100 లెవెల్కి నిఫ్టీ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్స్తో మార్కెట్స్ మళ్ళీ స్వల్ప లాభాలతో మూసాయి. సో ముఖ్యంగా చూస్తే ఆటోమొబైల్ సెక్టర్ కొద్దిగా ఆ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ స్ట్రెంత్ చూపించాయి. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూస్గా డౌన్ అవుతున్నాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే క్రూడ్ మాత్రం భారీగా ఫాలో అయింది. ఒపెక్ దేశాల మధ్య క్రూడ్ అవుట్పుట్ తగ్గించేందుకు అంగీకారం కుదరకపోవడం వల్ల, ఇరాన్ రెస్ట్ చేయడం వల్ల క్రూడ్ ప్రైసెస్ భారీగా ఫాలో అయ్యాయి. దాదాపు 4% ఫాలో అయ్యాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో క్రూడ్కి సంబంధించిన స్టాక్స్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ప్రెజర్కి లోన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవాళ కొద్దిగా లైమ్ లైట్లో ఉండే ఛాన్స్ ఉంది. HPCL, BPCL, IOC లాంటి స్టాక్స్. అదేవిధంగా నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, హౌసింగ్ సెక్టర్ని బూస్ట్ చేయడం కోసం ఈ డిమానిటైజేషన్ వల్ల వచ్చిన మనీని కొంత భాగం హౌసింగ్ సెక్టర్ కోసం కేటాయించే విధంగా, అదేవిధంగా 6% ఆర్ 7% లెవెల్లో హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించే విధంగా ఒక కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్టు న్యూస్ చూసాం మనం. సో దాన్ని నెక్స్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు న్యూస్ పేపర్స్లో వార్తలు వచ్చాయి. సో దీని ఎఫెక్ట్ హౌసింగ్ లోన్స్ కంపెనీస్పై ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవాళ హౌసింగ్ లోన్ నిన్న కూడా చూసాం మనం. నిన్న క్లోజింగ్లో హౌసింగ్ లోన్ కంపెనీస్ అన్నీ కూడా పెరగడం చూసాం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇవాళ కూడా LIC హౌసింగ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి కంపెనీస్ కొద్దిగా లైమ్లైట్లో ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీనిష్గా ఉన్నాయి. అయితే స్వల్ప లాభాలతో ఉన్నాయి. షాంఘై తప్పించి మిగిలిన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో SGX నిఫ్టీ కూడా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా స్వల్ప లాభాలతో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నిన్నట్లాగానే రేంజ్ బౌండ్ మూమెంటమ్స్ ఎక్కువగా ఉండే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్. రైట్, సెక్టార్స్ గురించి డిస్కషన్ చూసే ముందు ఒక కాలర్ని చూద్దాం. సుధీర్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. చెప్పండి సుధీర్ గారు. నేను 3 స్టాక్స్ నుంచి అడగాలనుకుంటున్నాను మేడం. మీర్జా ఇంటర్నేషనల్, గ్రీవ్స్ కాటన్, PTC ఇండియా ఫైనాన్స్ మేడం. ఈ 3 గురించి చెప్పరా మేడం? ఈ 3 మంచి స్టాక్స్ ఏనండి. గ్రీవ్స్ కాటన్, అదేవిధంగా మిర్జా ఇంటర్నేషనల్ లెదర్ కంపెనీ. రెడ్ టేప్ షూస్ తయారు చేస్తారు వాళ్ళు. ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో రెడ్ టేప్ షూస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే లెదర్కి సంబంధించిన వస్తువులను వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. మంచి కంపెనీ, కాకపోతే మార్కెట్స్తో పాటు ఫాలో అయింది. గ్రీవ్స్ కాటన్ కూడా కాటన్కి సంబంధించిన మిషనరీ తయారు చేసే కంపెనీ. ఇది కూడా ఫండమెంటల్స్ పరంగా బాగుంది. అయితే మార్కెట్స్తో పాటు ఈ 3 స్టాక్స్, PTC ఇండియా కూడా మంచి స్టాకే. 3 స్టాక్స్ మార్కెట్స్తో పాటు ఫాలో అయ్యాయి. సో మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఈ స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ వ్యూతో ఉండండి. 3 మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, అయితే సెక్టార్స్ వైస్ చూస్తే, సో నిన్న మనం చూస్తే IT, FMCG ఇవన్నీ కూడా లాభాలలో స్వీకరణ జరిగింది. సో వాటి మూమెంట్ ఎలా ఉండే ఛాన్స్ ఉన్నాయి? మనం గతంలో చెప్పుకున్నట్టు IT స్టాక్స్ అవుట్లుక్ మేజర్గా మనం చూస్తే రూపీ వీక్ అయినప్పుడు ఈ స్టాక్స్ కొద్దిగా గెయిన్ కావడం చూసాం. ఆ తర్వాత రూపీ నిన్న కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది. సో IT స్టాక్స్ అంటే ఓన్లీ మన డాలర్ పరంగా వాళ్ళకి వచ్చే ఆదాయం మెరుగవుతుంది రూపీ వీక్ అయినప్పుడు. కాకపోతే వాళ్ళ అవుట్లుక్ మాత్రం లాస్ట్ క్వార్టర్లో ఇచ్చినట్టు అవుట్లుక్ అంత అట్రాక్టివ్గా లేదు. సో నియర్ టర్మ్లో కొద్దిగా లాభపడ్డా కూడా లాంగ్ టర్మ్లో IT సెక్టర్ మ్యూటెడ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా మరో సెక్టర్ FMCG కూడా ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్, అదేవిధంగా రూరల్ కన్జంప్షన్ ఎఫెక్ట్ వచ్చే క్వార్టర్స్లో 1-2 క్వార్టర్స్లో కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఈ స్టాక్స్ రేంజ్ బౌండ్గా ఉన్నాయని అర్థమవుతుంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొద్దిగా ప్రెజర్కి లోన్ అవుతున్నాయి. ఇక ఆటోమొబైల్ స్టాక్స్ కూడా, ఆటో సేల్స్ కూడా డ్యూ ఉన్నాయి. ఆటో సేల్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దానిపైన అదేవిధంగా ఆటో స్టాక్స్ ఈ మధ్య బాగా పుంజుకున్నాయి కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కొద్దిగా కాషియస్గా ఉంటాం అవసరం ఆటో స్టాక్స్ విషయంలో. ఓకే అండి, నెక్స్ట్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో. నమస్తే అండి, చెప్పండి. హిందాల్కో నిన్న చూసామండి. నిన్న మొన్న కూడా హిందాల్కో ఫాల్ కావడం చూసాం.
అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కమోడిటీస్ ఫాలో అవుతున్నాయండి. కమోడిటీస్లో మంచి ర్యాలీ చూసాము ట్రంప్ గెలిచిన తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో దాని ఎఫెక్ట్ ఇవాళ హిందాల్కో పైన కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిగా మెటల్ స్టాక్స్ ఈ మధ్య మంచి రన్అప్ చూసాం. సో చిన్న ప్రాఫిట్ బుకింగ్ మాత్రం ఉండే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 69 లో కొన్నాను మేడం. ఓకే 48 లో కొన్నాను. ఏం లేదు ఓకే. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఇంకో స్టాక్ సేల్ అండి? సైడ్ సార్ రెండోది 48 కొన్నాను. ఓకే అండి, రెండు స్టాక్స్ కూడా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదండి. సేల్ కూడా చాలా రోజుల నుంచి మనం లాస్ట్లో మార్కెట్స్ బాగా పెరిగినప్పుడు కూడా ఆ స్టాక్ స్ట్రెంత్ చూపించలేకపోయింది. సో దాన్ని బట్టి చూస్తే రెండు స్టాక్స్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కూడా హైయర్ లెవెల్స్ నుంచి బాగా ఫాలో అయింది. సో సమ్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట ఆ కంపెనీలో, సో బ్యాంకింగ్ కంపెనీలో. సో దానివల్ల ఈ రెండు స్టాక్స్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి ఫండమెంటల్స్ పరంగా ఈ మధ్య బాగా స్ట్రెంత్ చూపిస్తున్నటువంటి సెక్టార్స్లో ఉన్నటువంటి స్టాక్స్ను చూజ్ చేసుకోవడం మంచిదండి. ఇవాళ చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైనా మీరు తీసుకోవడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ శ్రీనివాస్ గారు అచ్చంపేట నుంచి లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. సార్ నాకు 2 క్వశ్చన్స్ సార్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టీపీఎల్ ప్లాస్టిక్ గురించి సార్. ఓకే, టీపీఎల్. ఓకే, టీపీఎల్ ప్లాస్టిక్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ సార్ క్రూడ్ ఆయిల్ గురించి సార్. అయితే ఏం చేస్తున్నా సార్ అంటే క్రూడ్ ఆయిల్ నేను ఇంట్రాడేలో ఒక 10-20 సార్లు బై 5-10కి ఎగ్జిట్ అవుతున్నాను సార్. నేను మొన్న 330లో కొట్టినా, 3330లో. అయితే అవి హోల్డ్ చేస్తే కనీసం ఒక 50,000 ప్రాఫిట్ వస్తుంది. నావే 50,000 సార్. ఇట్లా 5 పాయింట్ 10 పాయింట్కి ఎగ్జిట్ అవుతున్నాను. అయితే కమోడిటీ మార్కెట్, ఓకే, కమోడిటీ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ నిన్న జరిగిన ఒపెక్ సమావేశం ఏదైతే ఉందో అది కీలకంగా భావించి ట్రేడర్స్ చాలామంది కాషియస్గా ఉన్నారు. సో ఇటువంటి న్యూస్ను మనం ఫాలో కావాలి. ఒపెక్ దేశాల మధ్య క్రూడ్ అవుట్పుట్ తగ్గించేందుకు అంగీకారం కుదరలేదు, ఇరాన్ రెసిస్ట్ చేసిందనమాట. సో దానివల్ల క్రూడ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు 4% ఫాల్ అయింది. దాని ఎఫెక్ట్ మన కమోడిటీ మార్కెట్లో ఉండే క్రూడ్ ట్రేడింగ్స్ మీద కూడా పడింది. సో దానివల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ కూడా క్రూడ్ కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. సో చాలా కాషియస్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టీపీఎల్ ప్లాస్టిక్ అడిగారు. ఇది మంచి స్టాక్ అండి. ఇది ఈ మధ్యకాలంలో మంచి రన్అప్ చూసాం. నిన్న కూడా దాదాపు 20% పెరిగింది. ఇది ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ అని మన గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగింది. అయితే మార్కెట్స్తో పాటు ఇది ఫాల్ కావడం జరిగింది. ఏ విధంగా ఫాల్ అయిందో అదేవిధంగా ఇది బౌన్స్ బ్యాక్ కావడం కూడా జరిగింది. ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మంచి స్టాక్, మీరు ఇన్వెస్ట్ చేయండి దీంట్లో. అనిల్ గారు, టెలికాం సెక్టార్ ఎందుకు నిన్న పాజిటివ్గా మూవ్ అయింది? టెలికాం స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా ప్రెజర్కి లోనే పట్టడం జరిగింది. ఆ తర్వాత మార్కెట్స్లో నిన్న చూసాం మనం ఐడియా ఏదైతే డెట్ బర్డెన్ తగ్గించుకోవడం కోసం 11,000 crores వర్త్ టవర్ బిజినెస్ అమ్మకానికి పెట్టిందో ఆ న్యూస్ ఐడియా బౌన్స్ బ్యాక్ రావడానికి దోహదపడింది. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది, టెక్నికల్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. సో ఈ స్టాక్స్ నిన్న పాజిటివ్గా కనిపించింది, నిన్న మొన్న కూడా. సో ఫర్దర్గా కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే నియర్ టర్మ్లో రేంజ్ బౌండ్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, అగైన్ ఎఫ్ఎంసీజీ గురించి. సో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎఫ్ఎంసీజీ మీద పడుతుంది అన్నారు. బేసిక్గా చిన్న వ్యాపారులు రిలేటెడ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో వాళ్ళు నష్టపోయారు తప్పితే కార్డ్స్ ఇవన్నీ మనం పెద్ద కంపెనీస్లో చూస్తున్నాం. సో ఎఫ్ఎంసీజీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందండి? ఎఫ్ఎంసీజీ మనం మామూలుగా కూడా రూరల్ గ్రోత్ పెరిగితే పికప్ అవుతే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెరుగుతాయని మన గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. సో రూరల్ ఎకానమీ పుంజుకోవడం కోసం మనం గతంలో చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం మాన్సూన్స్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల రూరల్ ఎకానమీ రివైవ్ అయ్యి మళ్ళీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎఫ్ఎంసీజీ కొనుగోలు పెరుగుతాయని మనం అనుకున్నాం. అయితే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ సడన్గా వచ్చే వరకు కన్జంప్షన్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. సో దానివల్ల ఈ 1-2 క్వార్టర్స్లో ఈ సేల్స్ తగ్గొచ్చు అన్న అంచనాలు ఉన్నాయన్నమాట. అన్ని రకాలైన కన్జంప్షన్ గూడ్స్ పైన ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఆటోమొబైల్, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్, తర్వాత ఈ స్టాపిల్స్ పైన కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి కంపెనీస్ కొద్దిగా వాటి రెవెన్యూస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 1-2 క్వార్టర్స్లో వాళ్ళు మంచి లాభాలు పోస్ట్ చేయలేకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. దానివల్ల నియర్ టర్మ్లో ఈ స్టాక్స్ పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే ఆల్రెడీ ఇవన్నీ ఫ్యాక్టరీని అయిపోయాయి. దాదాపు మార్కెట్స్తో పాటు ఈ స్టాక్స్ అన్ని కూడా పట్టడం జరిగింది. మళ్ళీ ఇవి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. రైట్ అండి. అయితే ఒక పబ్లిక్ ఇష్యూ రాబోతుంది. లారస్ ల్యాబ్స్ 6th నుంచి రాబోతుంది. 426 and 428 ప్రైస్. సో ఈ షేర్ మంచిదే అంటారా? పబ్లిక్ ఇష్యూస్లో వచ్చేటువంటి అంటే వాళ్ళ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్ చూడాల్సిన అవసరం ఉంటుంది. సో చూసి వాళ్ళ ఇదివరకు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ రాబోయే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వచ్చినటువంటి ఫార్మా కంపెనీస్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చినట్టు ఫార్మా కంపెనీస్
ఐపీఓస్లో మంచి సక్సెస్ అయ్యాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్స్ అంత ఫేవరబుల్గా లేకపోవడం వల్ల వీటి సబ్స్క్రిప్షన్ లెవెల్స్ ఎలా ఉండే అవకాశం ఉంటుందో ఇవన్నీ చూసి వాటిని అంచనా వేయచ్చు. ఓకే అండి. నెక్స్ట్ మంగళూరు నుంచి కోటేశ్వర గారు లైన్లో ఉన్నారు. హలో, ఏసీసీ ఇన్ఫోసిస్ పరిస్థితి చెప్పాలండి. బై చేయాలనుకుంటున్నారా? ఏసీసీ ఇన్ఫోసిస్. ఓకే యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే. యా, ఏసీసీ నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. నియర్ టర్మ్లో కొద్దిగా రేంజ్ బౌండ్గా ఉండడానికి అవకాశం ఉంది. హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది ఈ స్టాక్. సో హయ్యర్ లెవెల్ నుంచి 1700 లెవెల్స్ నుంచి ఫాల్ అయింది కాబట్టి ఒక బౌన్స్ బ్యాక్ కూడా ఛాన్స్ ఉంది. అయితే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ పైన పడితే ఈ కన్జంప్షన్ ఒకవేళ సిమెంట్ వినియోగం తగ్గితే ఈ స్టాక్ పైన ప్రభావం చూపించవచ్చు. సో 1-2 క్వార్టర్స్ మాత్రం ఇది రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ ఇది, మీరు బై చేశారు కాబట్టి హోల్డ్ చేయండి. రైట్. బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిల్ గారు? బ్యాంక్ స్టాక్స్ కొద్దిగా ప్రెజర్లో ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ప్రెజర్లోనే ఉండే అవకాశం ఉంటుంది. సో 18,400 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ. ఓకే అండి. సో టెక్నికల్స్ పరంగా చూస్తే నిఫ్టీ 8142 లెవెల్స్ని ఎలా చూడొచ్చు? ఇవాళ లెవెల్స్ పరంగా సజెషన్స్. నిన్న కూడా చూసాం మనం 8200 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉందని చెప్పుకున్నాం. సో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 8200 అబౌవ్ క్లోజ్ కాలేకపోయింది. సో అదేవిధంగా మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చి 8150 బిలో క్లోజ్ కావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నిఫ్టీ ఫర్దర్గా డౌన్ అయితే 8050 దగ్గర మంచి సపోర్ట్ దొరుకుతుంది. అదేవిధంగా 8250 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. సంజీవన్ నంద్యాల నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో సార్. సంజీవ్ గారు చెప్పండి. సార్ కంప్యూటర్స్ తీసుకోవాలనుకున్నాను సార్. ఏ స్టాక్ అండి? కంప్యూటర్ సార్. కంప్యూటర్స్. అవును సార్. ఎంతలో తీసుకున్నారండి? హలో, తీసుకోవాలనుకుంటాం సార్ ఈరోజు. కమ్ సాఫ్ట్వేరా మీరు అడిగేది? అవును సార్, కంప్యూటర్ సాఫ్ట్వేర్. దాన్ని అవాయిడ్ అండి, అది అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా లేదు. అయితే మార్కెట్స్ బాగున్నప్పుడు ఈ స్టాక్లో మంచి రన్అప్ చూసాము. దాదాపు 21 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మార్కెట్స్తో పాటు ఫాల్ అయిందనమాట. సో ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. టెక్నికల్స్ పరంగా అయితే ఒక బౌన్స్ బ్యాక్ అయితే రావచ్చు. మళ్ళీ 20 రూపీస్లో వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మార్కెట్స్ సపోర్ట్ చేస్తే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటువంటి స్టాక్స్ను అవాయిడ్ చేయడమే బెటర్ అయింది, ఎందుకంటే ఫండమెంటల్స్ సపోర్ట్ చేయట్లేదు దీంట్లో మార్కెట్స్లో దీని వాల్యుయేషన్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో మళ్ళీ మీరు ఒకవేళ కొన్నట్టయితే మళ్ళీ 21 లెవెల్స్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్ని బై చేయండి. రైట్. అయితే గోల్డ్ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్ని ఎలా చూడొచ్చు? సో టెక్నికల్స్ పరంగా ఏమైనా సజెషన్స్? గోల్డ్ మాత్రం నియర్ టర్మ్లో రేంజ్ బౌండ్గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. నిన్న కూడా రేంజ్ బౌండ్గానే ఉంది. సో నియర్ టర్మ్లో రేంజ్ బౌండ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే యుఎస్ డాలర్ మరింత స్ట్రెంగ్తన్ అయితే మాత్రం గోల్డ్ ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా యుఎస్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ డాలర్ ఈల్డ్స్ పెరిగి, అదేవిధంగా యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ వడ్డీ రేట్లు ఈ నెలలో ఒకవేళ పెంచే అవకాశం ఉంటే ఫర్దర్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది గోల్డ్లో. ప్రీషియస్ మెటల్స్ అదేవిధంగా ప్రీషియస్ మెటల్ లాస్ట్ వీక్ కూడా రేంజ్ బౌండ్గా ఉండటం చూసాం మనం. సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే, కానీ ఎంతకాలం ఇలా లైక్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పడితే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి గోల్డ్ అప్ అవ్వడం మనం చూస్తాం. అలాగే ఇప్పుడు డాలర్ కానీ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ పడుతుంది. సో గోల్డ్ మీద పెరుగుతుందని నాకు అంచనాలు ఉన్నాయి. అలాగే గోల్డ్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ పోతారు. సో గోల్డ్ కూడా తగ్గుతుందని. సో ఏది కరెక్ట్ అనుకోవచ్చు? ఈ గోల్డ్ అనేది ఆల్టర్నేటివ్ ఎసెట్ క్లాస్ అనమాట. సో మనం మార్కెట్లో రకరకాల ఎసెట్ క్లాసెస్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్స్ కానీ, డాలర్ కానీ, కరెన్సీ కానీ, అదేవిధంగా గోల్డ్ కానీ. సో ఈ మూమెంటమ్స్ ఎప్పుడు జరుగుతుంటాయి. మామూలుగా హయ్యర్ నెట్వర్క్ ఇన్వెస్టర్స్ కానీ, వీళ్ళు ట్రేడర్స్ కానీ వాళ్ళు షఫిల్ చేస్తుంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని. సో అదేవిధంగా మార్కెట్స్ బాగున్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్లో పెడుతుంటారు. సో ఈక్విటీ మార్కెట్స్ కొద్దిగా టర్బులెంట్గా ఉన్నప్పుడు గోల్డ్ వైపు వాళ్ళు నిధులు మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా జరిగే ఫినామినా, ఎప్పుడు జరిగేది. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న సినారియో చూస్తే మాత్రం యుఎస్ మార్కెట్స్లో ఒక ర్యాలీ చూసాం. ఇప్పుడు మాత్రం ఒక చిన్న రేంజ్ బౌండ్గా మూమెంటం చూస్తున్నాం. అయితే యుఎస్ మార్కెట్స్ ఫర్దర్గా ర్యాలీ కొనసాగితే మాత్రం గోల్డ్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా డాలర్ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది. డాలర్ ఫర్దర్గా రికవరీ అయితే ఇదే విధంగా స్ట్రెంత్ చూపిస్తే అది ప్రీషియస్ మెటల్స్ డౌన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కార్తికేయ గారు లైన్లో ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అంటే యాక్చువల్గా వీళ్ళు ఇచ్చేవి ఏంటంటే డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ ఇది పొజిషన్స్ బాగుంటాయి అని చెప్తున్నారు. అట్లా కాకుండా స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ కావాలంటే
ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయాలి. అంటే ఒక 4 years 10 years ఒక మంచి స్టాక్స్ అంత ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తేనే మంచి లాభాలు కావడానికి అవకాశం ఉంది. అట్లా మీ ప్రోగ్రామ్ లో అనలిస్ట్ గారు పీరియాడికల్ గా ఇప్పుడు ఆయన ఫేవరెట్ స్టాక్స్ ఉండొచ్చు, సపోజ్ 10 to 12 స్టాక్స్ లేకపోతే 4 to 5 స్టాక్స్ ఉండొచ్చు. ఆ ఫేవరెట్ స్టాక్స్ పీరియాడికల్ గా అంటే 3 months ఒకసారి కానీ 6 months ఒకసారి కానీ ఇయర్స్ వన్స్ కానీ ఈ స్టాక్స్ ఈ టైంలో అక్యుములేట్ చేయడం బెటరు, ఈ టైంలో వెయిట్ చేయడం బెటరు, ఈ టైంలో ఎగ్జిట్ అవ్వడం బెటరు. ఆ ఫేవరెట్ స్టాక్ ఇప్పుడు సపోజ్ తాగున్నారు ఆయనకి సపోజ్ 2 years స్టాక్ చేంజ్ అవ్వచ్చు, బట్ ఆ టైంలో మళ్ళీ కొన్ని ఫేవరెట్ స్టాక్స్ యాడ్ అవుతాయి. వాటిని ఇట్లా లాంగ్ పీరియడ్ వెయిట్ టు 5 years 10 years 20 years ఫర్ గివింగ్ ద వెల్త్ ఫర్ జనరేషన్స్ అన్నట్టు అలాంటి కనుక ఒక సిరీస్ కనుక మెయింటైన్ చేస్తే వ్యూవర్స్ కి మంచి స్టాక్స్ అందజేసినట్టుగా ఉంటుందని నా అభిప్రాయం అండి. దాని గురించి చెప్తాను. ముఖ్యంగా మీరు అన్న విధంగా ఇండిసెస్లో ఉండేటువంటి స్టాక్స్ అన్నీ అటువంటి స్టాక్సేనండి. నిఫ్టీలో ఉండే 50 స్టాక్స్, అదేవిధంగా సెన్సెక్స్లో ఉండే 30 స్టాక్స్ ఈ ఎకానమీలో మంచి స్టాక్స్ అని దాంట్లో ఇండిసెస్లో పెట్టడం జరిగింది. సో అటువంటి స్టాక్స్లో ఉన్న మూమెంటమ్సే ఇండిసెస్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్నటువంటి కౌంటర్స్ మార్కెట్స్ ఫాలో అయినప్పటికీ మళ్ళీ తర్వాత తొందరగా రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్ ఈ బిజినెస్ స్టాండర్డ్లో కొన్ని స్టాక్స్ రికమెండ్ చేయడం చూసాం మనం న్యూస్ పేపర్లో. సో హై ప్రాఫిట్ రిటర్న్స్ ఆన్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని ఇచ్చారనమాట. క్యాపిటల్ ఎఫిషియన్సీ కంపెనీస్ లుక్ పాయిజ్డ్ ఫర్ రీబౌండ్ అని కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగింది వాళ్ళు. మీరు అన్న విధంగా అటువంటి స్టాక్స్ మళ్ళీ రీబౌండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాటిలో పేజ్ ఇండస్ట్రీస్, ఏషర్, అదేవిధంగా భారత్ ఫైనాన్షియల్, అదేవిధంగా సెంచరీ, బెర్జర్ పెయింట్స్, వీగార్డ్ ఇటువంటి అన్ని ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఎప్పుడు చెప్పడం అదే అనమాట. ఫండమెంటల్స్ పరంగా బాగున్న స్టాక్స్ మార్కెట్స్ ఫాలో అయినప్పటికీ తిరిగి తొందరగా రీబౌండ్ కావడం జరుగుతుంది. అయితే అటువంటి స్టాక్స్ మనం ఎప్పటికీ పీరియాడికల్గా చెప్పడం జరుగుతూనే ఉంటుంది, మీరు గమనించండి. రైట్ కార్తికేయ గారు, లాంగ్ టర్మ్ కోర్స్ కూడా మనం అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తూనే ఉన్నాం. దివాళీకి ఇచ్చాం, ఇయర్ ఎండింగ్ కూడా ఇస్తున్నాం, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు కూడా ఇస్తున్నాం. సో ఒక పీరియడ్ టైంలో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు మీరు వాచ్ చేసినట్లయితే మీకు మంచి స్టాక్ సజెషన్స్ దొరికే అవకాశం ఉంది. బట్ మీరు ఇచ్చిన సజెషన్ మేము కన్సిడర్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. హలో, లైన్ కట్టినట్లుంది. రమేష్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్. స్టాక్స్ విషయానికి వస్తే మామూలుగా మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇవాళ లైమ్ లైట్లో ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ భారత్ ఫైనాన్షియల్ ఒకటి నిన్న స్ట్రెంత్ చూపించింది. సో లోవర్ లెవెల్స్ అది రికవర్ కావడం జరిగింది 730, 930 అండ్ 985 రేంజ్లో. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ 930 అండ్ 985 రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. భారత్ ఫైనాన్షియల్ 733 రూపీస్ దగ్గర ఉంది. 692 స్టాప్ లాస్తో 765 టార్గెట్ కోసం బై చేయొచ్చు భారత్ ఫైనాన్షియల్. అదేవిధంగా థైరో కేర్ కూడా 673 రూపీస్ దగ్గర ఉంది. 3% పెరిగింది నిన్న, ఇవాళ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఒకటి నిన్న లోవర్ లెవెల్ నుంచి కొద్దిగా స్పాట్ కనిపించింది. సో 383 లెవెల్ పడిపోయింది, ఇది 460 లెవెల్ నుంచి. ఇవాళ కొంచెం రీబౌండ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది గోద్రేజ్ ఇండస్ట్రీస్లో. అదే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇవాళ పెరిగే ఛాన్స్ ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 726 రూపీస్ దగ్గర ఉంది, 2.6% పెరిగింది నిన్న. 700 స్టాప్ లాస్తో 740 టార్గెట్ కోసం బై చేయొచ్చు. రైట్ అండి. నెక్స్ట్ శ్రీనివాస్ కాజీపేట నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. యా చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గట్టి తీసుకున్నానండి ఈ మధ్య కొత్తగా. ఓకే, అదొకటి జస్ట్ డైల్ అండి. జస్ట్ డైల్ డైల్ 10 ఉన్నా అండి, ఎవరు 500 ఉన్నది. సరిగమా ఇండియా అండి, ఈ మూడింటి గురించి చెప్పండి. సరిగమా హోల్డ్ చేయండి, బాగానే ఉంది. అదేవిధంగా జస్ట్ డైల్ మాత్రం కొద్దిగా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. దీన్ని హై లెవెల్స్లో దీనిలోంచి బయటపడటమే బెటర్ అండి. జస్ట్ డైల్లో వీళ్ళ బిజినెస్ మోడల్ కూడా గతంలో కూడా బాగా అప్ అండ్ డౌన్స్ బాగా కనిపించాయి. సో జస్ట్ డైల్ నుంచి ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటరు. గతి మాత్రం లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ మధ్య హైయర్ లెవెల్ నుంచి ఫాలో అయింది. లాంగ్ టర్మ్ వ్యూతోనైతే గతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జస్ట్ డైల్ని మాత్రం హైయర్ లెవెల్స్ నుంచి ఎగ్జిట్ ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇవాళ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్ అనిల్ గారు? ఇవాళ కూడా రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం ఉంది మార్కెట్స్. సో ఎకనామిక్ డాటా లాట్ ఆఫ్ వచ్చేది ఉంది. సో Q2 జీడిపి గణాంకాలు వెలువడే అవకాశం ఉంది. సో అది ఏ విధంగా ఇంపాక్ట్ చేయనుందో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. సో నియర్ టర్మ్లో 1-2 quarters జీడిపి గ్రోత్ తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం రకరకాల పేపర్లలో మనం రకరకాల వార్తలు చూస్తున్నాం. సో దీన్ని బట్టి చూస్తే కన్జంప్షన్ కొద్దిగా తగ్గితే నియర్ టర్మ్లో జీడిపి గ్రోత్ పై దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో కంపెనీస్ ప్రాఫిట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే నియర్ టర్మ్లో రేంజ్ బౌండ్గానే ఉండే అవకాశం ఉంది మార్కెట్స్. ఇవాళ చూస్తే 8,200 లెవెల్లో రెసిస్టెన్స్ను ఫేస్ చేసే అవకాశం ఉంటుంది నిఫ్టీ. అదేవిధంగా 8,200 అది దాటితే 250లో మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కింద డౌన్ సైడ్లో మాత్రం 8,050 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీకి. సో రేంజ్ బౌండ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఒకటి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒకటి లైమ్ లైన్లో ఉండే ఛాన్స్ ఉంది. రైట్ అండి. మరి ఇవాళ జరిగిన డిస్కషన్లో మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపు మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.